అసలు పవన్ చెప్పండి, జూబ్లీహిల్స్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ వర్షపాతం ఎంత నమోదైంది, అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది ఒక్కసారి చెప్పండి. రైట్ కళ్యాణ్, ఏదైతే వర్షాల ప్రభావం అయితే హైదరాబాద్లో కురిపిస్తూ ఉంది. దాదాపు కురిసిన కాసేపటికే మాదాపూర్ రోడ్లు కానీ ఇదంతా జూబ్లీహిల్స్ కానీ మొత్తం కూడా వరదమయంతో నిండిపోయింది. ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. కంటిన్యూస్గా దాదాపు పడిన అరగంట వర్షానికి కంప్లీట్గా రోడ్లన్నీ కూడా బురద నీటితో చేరిపోయింది. ఏదైతే దాదాపు ఒక 10 సెంటీమీటర్ల మేరకు వర్షం పడినట్టుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే చెప్పినట్టు వాతావరణ శాఖ చెప్పినట్టు రానున్న 3-4 రోజులు వర్షాలు ఉన్నాయన్నట్టుగా ఈరోజు రెండో రోజు కూడా అదే విధంగా వర్షం కరెక్ట్గా సాయంత్రం సమయానికి వర్షం మళ్ళీ నేను ఉన్నాను, నన్ను గుర్తు చేసుకోండి అంటూ మళ్ళీ రానే వచ్చేసింది. ఏదైతే నిన్న ఉన్న సిచ్యువేషన్ అయితే ఈరోజు కనపడలేదు కళ్యాణ్. కొంచెం వర్షం తగ్గుముఖంగా పడినట్టు కనపడతా ఉంది. ఎవరైతే ఎంప్లాయీస్ అందరు కూడా సిద్ధంగా వచ్చారు, ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు వర్షాన్ని ఎదుర్కోవడానికి. ప్రస్తుతం మనం రోడ్ల మీద చూసుకోవచ్చు. నిన్న కురిసిన వర్షానికి ఈరోజు కురిసిన వర్షానికి కొంచెం తగ్గుముఖంగా కనపడుతుంది. నిన్న దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. దాదాపు నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం 8 సెంటీమీటర్ల మేర వర్షం పడినట్టుగా కనపడతా ఉంది. ఏదైతే నిన్న కురిసిన వర్షాలకి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో కూడా ఒక నాలా మీద నిర్మించిన రోడ్ అయితే కుంగిపోయి, ఏదైతే 15 సెంటీమీటర్ల వర్షానికి ఒక్కసారిగా రోడ్ అంతా కూడా నీటితో నిండిపోయి ఆ రోడ్డు కుంగిపోయి ఒక వాటర్ ట్యాంకర్ కూడా అందులో పడిపోయిన సిచ్యువేషన్ చూసాం మనం న్యూస్ లో, మన ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూసాం. అండ్ అదే సేమ్ సిచ్యువేషన్ కనపడతా ఉంది. రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయినాయి. చూసుకోవచ్చు, బైక్ల మీద కూడా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వర్షానికి సిగ్నగ్నమై కవర్లు చుట్టుకున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏదైతే వర్షం నుంచి వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, ఏదైతే వర్షాలకు తడిస్తే వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వారి నుంచి వారిని రక్షించుకోవడానికి కొన్ని వారి చిట్కాలు అయితే ఫాలో అవుతూ ఉన్నారు. ఇదే మేరకు కంటిన్యూ ఇంకొక రానున్న 3 రోజులు కూడా ఇలాగే వర్షాలు అంటే కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క పోలీస్ అధికారులు, మన్సూన్ టీం, హైడ్రా టీం. రైట్ పవన్, ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. హైదరాబాద్ రెయిన్స్ కి సంబంధించి ఒక రెయిన్ అలర్ట్ కూడా సోషల్ మీడియా మాధ్యమంలో వచ్చింది, చూడండి దాని గురించి. పవర్ఫుల్ డౌన్ పోర్స్ ఎహెడ్ ఆఫ్ షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చెరు. సో మనం చెప్పుకోవాలంటే హైదరాబాద్కి వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఆల్మోస్ట్ ఐటీ కారిడార్స్, ఐటీ హబ్స్ ఉన్న ఏరియాస్ ఇవన్నీ. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉండే ఏరియాస్ ఇవన్నీ. వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో పవర్ఫుల్ డౌన్ పోర్స్ అంటే క్లౌడ్ బస్ట్, అంటే కుండపోత వర్షం, అంటే ఒకేసారి మబ్బులోంచి ఇట్లా వాటర్ ట్యాప్ ఏదో ఓపెన్ చేసిన సిచ్యువేషన్లో అంత వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక అలర్ట్ కూడా జారీ అయింది. సో రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మనం చూస్తే కనుక పొద్దున్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా తీవ్రంగా ఎండ కొడుతుంది. ఒక పక్కన సివియర్ హాట్ సమ్మర్ని తాళపించే ఒక ఎండ కొడుతున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి మబ్బులు కానీ వెదర్ కానీ ఇదంతా ఒక్కసారి మారిపోతుంది. మారిపోయిన తర్వాత మనకి దంచి కొడుతుంది వర్షం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి దంచి కొడుతుంది. పికప్ అయిన తర్వాత ఒక 2-3 అవర్స్ నిన్న చూసుకుంటే చాలా హెవీ రెయిన్ఫాల్ వచ్చింది. మనకి ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మీరు కనుక ఏ జిల్లాల నుంచి ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, మీ జిల్లాల్లో ఎలా వర్షపాతం నమోదవుతుంది అనేది. మనం చూస్తే దీనికి సంబంధించి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. అందరూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా సేఫ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి. అలాగే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కూడా. సో మీరు ఏ ఏరియాస్లో ఉన్నారు, అక్కడ వర్షపాతం ఎలా ఉంది, అండ్ మీ ఏరియాస్లో మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మా ప్రతినిధి పవన్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పవన్, జూబ్లీహిల్స్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రాఫిక్ చూస్తే చాలా హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది. వాటర్ కూడా అక్కడ ఒక చిన్న కాలువ పారుతున్నట్టే అనిపిస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్ కళ్యాణ్, ఏదైతే కురిసిన 20 నుంచి 30 నిమిషాలు పడ్డ వర్షానికి ఏదైతే ఆ అప్పర్ ఏరియా నుంచి ఏదైతే వస్తుందో వర్షం అదంతా కూడా
మొత్తం కూడా ఇక్కడ మ్యాన్ హోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిండిపోవడంతో ఒక మినీ కాలువనే తలపిస్తూ ఉంది. ఒక ట్రాఫిక్ అయితే ఒక పద్మవ్యూహాన్ని తలపిస్తూ ఉంది. ఒక పద్మవ్యూహంలో ఇరుక్కుంటే ఎలా ఉంటుందో వర్షాల్లో ఇరుక్కున్న వారికి అలాంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం వర్షం తగ్గుముఖం పట్టడంతో ఎంప్లాయీస్ అయితే బయటకు వస్తూ ఉన్నారు. విజువల్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా అంబ్రెల్లాను క్యారీ చేస్తూ వాటర్లో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే వర్షమే కానీ ఇందులో డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి వీటితో పాటు ప్రవహిస్తూ ఉన్నాయి వాటర్ అంతా కూడా. సో ఆ పాదచారులు నడిచేవారు ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కన దుర్వాసన, ఏదైతే ఆ డ్రైనేజ్ వాటర్ దుర్వాసన వస్తుంటో దాన్ని భరిస్తూ దాటుతూ ఉన్నారు కళ్యాణ్. ఇదే సిచ్యువేషన్ ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ ఎవరైతే ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్దాం అనుకునే మూమెంట్లో వర్షం అయితే రోజువారికి సర్ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. హైదరాబాద్తో పాటు తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నీ కూడా ఇదే సిచ్యువేషన్ కనబడతా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా. నడవడానికి కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం జూబ్లీహిల్స్లో ఏదైతే సిచ్యువేషన్ ఉందో రోడ్డు మీద అన్ని కూడా వాటర్ నిలిచిపోయిన సిచ్యువేషన్ కనపడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నడిచే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ట్రాఫిక్ అయితే మొదలైపోయింది మన హైదరాబాద్లో. అదే సిచ్యువేషన్, వర్షం పడింది, ఆగిపోయిన మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. వెహికల్స్ అన్నీ కూడా బైకర్స్ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్ చూసుకుంటున్నామో మ్యాన్ హోల్స్, నిన్న ఏదైతే మ్యాన్ హోల్స్ కొన్ని ఏవైతే మట్టి ఏవైతే కవర్స్ వాటితో ఇరుక్కుపోయి అన్ని రోడ్డు మీద వాటర్ నిలిచిపోయినాయో అధికారులు అప్రమత్తంగా ముందుగానే చర్యలు తీసుకొని వీటిని క్లీన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మీరు విజువల్స్ చూసుకుంటే వాటర్ అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిన వాటర్ అంతా కూడా 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతా ఉంది కళ్యాణ్. అండ్ అధికారులు కాస్త ముందుగానే చర్యలు తీసుకున్నారు. హైడ్రా టీం, మన్సూన్ టీం అండ్ జిహెచ్ఎంసీ టీం వీళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం మేరకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు కళ్యాణ్. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు విజువల్స్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా బైకర్స్ నిన్న పడిన వర్షానికి ఒక లెసన్ నేర్చుకున్నారు. హైదరాబాద్ వాసులు అయితే ప్రతి ఒక్కటి క్యారీ చేస్తూ ఉన్నారు. వర్షం తగ్గాకే బయటికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఒక విజువల్స్ చూసుకోవచ్చు, ఒక పెద్ద ఆయన ఫుల్గా కవర్ వేసుకొని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ట్రాఫిక్ అయితే ఇప్పుడిప్పుడే మొదలైపోయింది. ఇక్కడ కొంతమందిని అడిగే ప్రయత్నం చేద్దాం, వారు కూడా ఏమంటా ఉన్నారు, వర్షానికి ఏమంటున్నారు, వారు కూడా ఒకసారి ఏం ఫీల్ అవుతా ఉన్నారనేది కూడా ఒక్కసారిగా సడన్గా పడుతున్న వర్షాలకి ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ ఎలా అనిపిస్తుందండి? ఇట్లుంటే చాలా కష్టం, ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇట్లా ఎప్పుడు అట్లే ఉంటుంది. హైదరాబాద్ వర్షం పడిందంటే ఏ ఏరియా అట్లే ఉంటుంది, అన్ని ఏరియాలు అట్లే ఉంటుంది. మీ ఏరియాలో ఎలా ఉంటుంది వర్షం పడినప్పుడు సిచ్యువేషన్? మీ ఏరియాలో ఎలా ఉంటుంది? మెహదీపట్నం కూడా ఏరియా ఇట్లే ఉంటుంది. ఇప్పుడు నేను రీసెంట్గా ఇక్కడ చూస్తున్నాను, ఇది కూడా అట్లే ఉంది. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అంటారు కానీ ఎక్కడ నుంచి డెవలప్మెంట్ లేదు. ఇట్లే వేరే ఫారిన్ కంట్రీస్ ఇట్లా ఉండవు. ఇంత వర్షం రోజు తడిచిపోవడాలు, బట్టలు తడిచిపోవడాలు రోజు ప్రాబ్లం వస్తుంది. బస్సెస్ ఇంకా కన్వీనియంట్గా ఉండవు, అది ప్రాబ్లం. ఇది సిచ్యువేషన్. స్థానికులైతే ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా చొరవ తీసుకోవాలంటూ మాట్లాడుతున్నారు. ఇంకో పక్క విజువల్లో చూసుకుంటే స్విగ్గీ డెలివరీ అండ్ డెలివరీ చేసే వాళ్ళు కూడా అతి కష్టం మీద వారి జీవనోపాధి కాబట్టి వర్షం పడినా ఏది పడినా కూడా వారి డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి వర్షంలోనే దూసుకెళ్తా ఉన్నారు. మరి ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు మనతో పాటు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అన్న, ఎలా ఉంది సిచ్యువేషన్ వర్షాలు పడుతున్నప్పుడు? మీ సిచ్యువేషన్ పడితే బాగలేదు, ఏది కొట్టినా బాగలేదు. ఈ రూటే వేస్ట్. అంతా ఎక్కడ చూసినా వరదలు అంతా అత్తట్టు మొత్తం. అంతా గలీజ్ రోడ్లు ఉన్నాయి, ఏ రోడ్ కూడా మంచిగా లేదు. వర్షాలు పడుతున్నాయి, మీ ఏరియాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం? మొత్తం ట్రాఫిక్ జామ్ అన్న. ఏడ పోయినట్టు మా ఇంటి ముందర నీళ్ళు మోకాల మాట నీళ్ళు వస్తున్నాయని చెప్పి బండి నడుపుకుంటాం. ఇట్లకి వస్తామంటే ఇట్లకి కూడా మొత్తం ట్రాఫిక్ జామ్. అట్లా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ పోయినా కూడా. సుమారు ఎన్ని గంటలు పడుతుంది మీకు ట్రాఫిక్లో? పోతే మినిమం 3-4 గంటలు పక్క పడుతున్నాయి. అట్లా మీరు చూస్తుంటే ఓలా ర్యాపిడో తోలుతున్నట్టున్నారు. బుకింగ్స్ వస్తున్నాయి వర్షానికి, ఎలా ఉంది సిచ్యువేషన్? బుకింగ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి రేటింగ్ ఎక్కిస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు వర్షం తగ్గింది అనుకో మళ్ళీ తగ్గిపోతుంది మొత్తం. అట్లా 3 కిలోమీటర్కి 150 ఇచ్చింది ఇప్పుడు. అది ఇప్పుడు 3 కిలోమీటర్కు 70 రూపాయలు కూడా ఇయ్యడు సరిగ్గా. అట్లా సిచ్యువేషన్ అట్లా ఉంది. ఎంత సమయం పడుతుంది ట్రాఫిక్లో మీకు వర్షం పడినప్పుడు? గంటన్నర పడుతుంది ఒక డ్రాప్ గంటన్నర పడుతుంది. సిచ్యువేషన్ ఏదైతే ఆటో తోలుకునే కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ వర్షానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. వర్షం పడినప్పుడు పడిన చిన్న ట్రిప్పే కానీ వర్షంలో గంటల తరబడి ట్రాఫిక్లో ఎదురు చూసి ఆ డీజిల్ వేస్ట్ అవుతా ఉంది. చూసుకోవచ్చు విజువల్స్లో పోలీసులు అధికారులు కూడా డైవర్షన్ చేసే ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటర్ స్టాగ్నేటింగ్ అవుతున్నాయి, వాటర్ నిలుస్తూ ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి మ్యాన్ హోల్స్ని ఓపెన్ ఉంటాయి, జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి అంటూ కూడా
పోలీస్ అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. నడిచేటప్పుడు కూడా ఇవంతా కూడా రైట్ పవన్. డ్రైనేజ్ వాటర్తో కంటామినేట్ అయింది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా నడిచే పాదచారులు కూడా చర్యలు తీసుకుంటారు. పోలీసు అధికారులు చూడొచ్చు ట్రాఫిక్ డైవర్షన్ లో ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారో కూడా కనబడతా ఉంది. అండ్ ఇది వర్షం సంబంధించిన అప్డేట్స్కి ఇప్పటి వరకు మన ఆర్టీవీ ప్రతిది కూడా ఎక్స్క్లూజివ్గా అందిస్తూ ఉంది. మనందరికి కూడా చూసుకోవచ్చు వాటర్లో వర్షం ఆగిపోయి దాదాపు 15 నిమిషాలు కావస్తుంది, 20 నిమిషాలు కావస్తుంది, కానీ వరద అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. వరద ప్రవాహం మూవ్ అవుతూనే ఉంది. వరదతో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి మూవ్ అవుతూ ఉన్నాయి. అలాగే దాదాపు ఇప్పుడు మొదలైన ట్రాఫిక్ దాదాపు 9 గంటల వరకు 10 గంటల వరకు ఇదే ట్రాఫిక్ కంటిన్యూ అవుతా ఉంది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఏరియాస్ నేను చెప్తాను. ఆ ఏరియాస్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నాను. వాతావరణ శాఖ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, హైడ్రా నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఒక వార్నింగ్ని ఎవరు బయటికి రాకుండా ఉండాలని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి నేను చెప్తాను. ఆ ఏరియాస్ పేరు షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చేరు. అంటే వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తం అప్రమత్తంగా ఉండాలి. మీ ఇళ్లలోనే ఉండండి. మ్యాక్సిమం మీకు అత్యవసర పనులు కానీ ఏమన్నా ఉంటే తప్పించి మీరు బయటకు రాకండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉండి మీకు మెడిసిన్స్ కావాలి, ఇంకా ఆప్షన్ లేదు, లేకపోతే డాక్టర్ విజిట్స్, ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే తప్పించి మీరు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి ఒక హెచ్చరికను కూడా వాతావరణ శాఖ కూడా జారీ చేయడం మనం గమనించవచ్చు. సో మీ ఏరియాస్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నది అన్నది కూడా ఒక్కసారి కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. సో ఈ ఏరియాస్ మళ్ళీ ఒక్కసారి చెప్తా వినండి. షేక్పేట్, మణికొండ, గోల్కొండ, లంగర్ హౌస్, నార్సింగి, నానక్రామ్గూడ, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, నల్లగండ్ల, చందానగర్, మియాపూర్, బిహెచ్ఎల్, తెల్లాపూర్, పటాన్చేరు ఈ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళు అప్రమత్తంగా ఉండండి. రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో దీనికి తగ్గట్టే మీరు ప్లాన్ చేసుకోండి. నిత్యావసరాలు కానీ లేకపోతే ఏమున్నా మీరు ఇంటికి తెచ్చుకొని ముందే పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకి వెళ్ళే ప్రయత్నం చేయండి. జిహెచ్ఎంసీకి సంబంధించిన కానీ లేకపోతే హైడ్రాకి సంబంధించిన ఎమర్జెన్సీ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. అలాగే సోషల్ మీడియా మాధ్యమంలో రెగ్యులర్గా అప్డేట్స్ చూడండి. మా ఆర్టీవీని కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంది వర్షానికి సంబంధించి, కాబట్టి మా ఆర్టీవీని కూడా చూస్తూ ఉండండి.